హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సోము కాంపిటేటివ్ గైడెన్స్. మరొక నోటిఫికేషన్ తోటి మేము ముందుకు రావడం జరిగిందండి. ఇదే తెలంగాణ స్టేట్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ TSERC. దీన్ని మనం తెలుగులో తెలంగాణ విద్యుత్ నియంత్రణ మండలికి సంబంధించినటువంటి మొత్తం మనం చూసుకున్నట్లయితే కనుక ఇందులోంచి 28 పోస్టులకు సంబంధించినటువంటి వేరు క్యాడర్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనేటువంటిది విడుదల చేయడం జరిగింది. ఇందులో మనం చూసుకున్నట్లయితే కనుక మొత్తం 95% లోకల్ క్యాండిడేట్స్కి ఈ ఉద్యోగాలు అనేటువంటిది ఇచ్చే రకంగా మనకి నోటిఫికేషన్ అనేటువంటిది విడుదల చేయడం జరిగింది అనమాట అండి. ఈ 28 పోస్టులు మనం చూసుకున్నట్లయితే కనుక జనరల్ అడ్మినిస్ట్రేషన్ సర్వీసెస్ డిపార్ట్మెంట్ నుంచి రావడం జరిగింది అనమాట అండి. 8 to 24 దానికి సంబంధించినటువంటి ప్రజెంట్లీ అప్పర్ ఏజ్ చూసుకున్నట్లయితే కనుక 46 ఇయర్స్ కంటే 46 ఇయర్స్ లోపు ఉన్నటువంటి వారు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. అదే రకంగా సెంట్రల్ గవర్నమెంట్ నామ్ బట్టి SC ST వీరికి 5 ఇయర్స్ ఏదైతే మనకి సెంట్రల్ గవర్నమెంట్ ఏజ్ రిలాక్సేషన్ ఏదైతే ఉందో వారందరూ ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు అనమాట అండి. ఇంతకు అసలు పోస్టులు ఏంటి, దానికి సంబంధించినటువంటి వివరాలు అప్లికేషన్ అనేటువంటిది మనం చూద్దాం అనమాట అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ పోస్టులు చూసుకున్నట్లయితే కనుక ఆ పోస్టులకు సంబంధించినటువంటి డిజైర్డ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి అనేటువంటిది ఇప్పుడు మనం చూద్దామండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకున్నట్లయితే కనుక జాయింట్ డైరెక్టర్ ఇంజనీరింగ్ విభాగంలో 1 పోస్ట్ అనేటువంటిది రావడం జరిగింది. ఇది కూడా ఓసీకి రావడం జరిగింది అనమాట అండి. ఇందులో మనం చూసినట్లయితే కనుక 37,400 నుంచి 67,000 అనేటువంటిది పే స్కేల్గా ఉండడం జరిగింది అనమాట అండి. మినిమం రిక్వైర్డ్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే కనుక డిగ్రీ ఇన్ ఎలక్ట్రికల్ ఆర్ పవర్ ఇంజనీరింగ్లో 15 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఇన్ మేనేజ్మెంట్ లెవెల్ ఇన్ లార్జ్ పవర్ యూటిలిటీస్ విత్ జనరేషన్, ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఫెసిలిటీస్ ఆఫ్ విచ్ అట్లీస్ట్ 3 years షుడ్ బి ఎట్ ఫీల్డ్ లెవెల్ అనేటువంటిది తీయడం జరిగింది. గుడ్ రిటర్న్ అండ్ వర్బల్ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేటువంటిది రావడం జరిగింది అనమాట. అంటే దీంట్లో మనం చూసుకున్నట్లయితే కనుక మన యొక్క డిగ్రీతో పాటుగానే 15 ఇయర్స్ అనేటువంటిది ఎక్స్పీరియన్స్కి అడగడం జరిగింది. అదే రకంగా కమ్యూనికేషన్ స్కిల్స్ అడగడం జరిగింది. అడిషనల్ చూసుకున్నట్లయితే కనుక పవర్ సిస్టమ్ ప్లానింగ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. అదే రకంగా ఎక్స్పీరియన్సింగ్ మేనేజింగ్ ఇంజనీరింగ్ ప్రొఫెషనల్స్ అనేటువంటిది కూడా ఇంకా మనకి అడిషనల్ క్వాలిఫికేషన్ చేయడం జరిగింది అనమాట అండి. సెకండ్ చూసుకున్నట్లయితే కనుక డిప్యూటీ డైరెక్టర్ ట్రాన్స్మిషన్, ఇది 1 పోస్ట్, ఇది కూడా ఓసీకి వేయడం జరిగింది అనమాట అండి. పే స్కేల్ వచ్చేసి 37,400 నుంచి 67,000 వరకు వేయడం జరిగింది అనమాట అండి. మినిమం రిక్వైర్డ్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే కనుక డిగ్రీ ఇన్ ఎలక్ట్రికల్ ఆర్ పవర్ ఇంజనీరింగ్ 5 years ప్రొఫెషనల్ ఎక్స్పీరియన్స్ జరిగింది. అదే రకంగా డైరెక్ట్ ఆపరేషనల్ ఎక్స్పీరియన్స్ ఇన్ జనరేషన్, ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్లో కూడా అడగడం జరిగింది అనమాట అండి ఎక్స్పీరియన్స్. అదే రకంగా గుడ్ రిటర్న్ అండ్ వర్బల్ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేటువంటిది అడగడం జరిగింది. అడిషనల్ క్వాలిఫికేషన్స్లో మనం చూసుకున్నట్లయితే కనుక ఇందులో ఎక్స్పీరియన్స్ ఇన్ కమర్షియల్ ఇష్యూస్, పవర్ పర్చేసింగ్ అగ్రిమెంట్స్, అదే రకంగా ఫెమిలియారిటీ విత్ ఎలక్ట్రిసిటీ టారిఫ్ ఇష్యూస్, నాలెడ్జ్ ఆఫ్ ఎకనామిక్స్ అనేటువంటిది డెప్యూటీ డైరెక్టర్కి ఇవ్వడం జరిగింది అనమాట అండి. ఇది ఒక పోస్టే. నెక్స్ట్ చూసినట్లయితే కనుక డెప్యూటీ డైరెక్టర్ డిస్ట్రిబ్యూషన్ అనమాట అండి. ఇంతకుముందు చూసుకున్నట్లయితే కనుక మనం అది ట్రాన్స్మిషన్ సంబంధించినటువంటిది, డిస్ట్రిబ్యూషన్ సంబంధించినటువంటిది ఒక పోస్ట్, అది కూడా ఓసీకి వేయడం జరిగిందండి. 37,400 నుంచి 67,000 అనేటువంటిది పే స్కేల్గా ఉండడం జరిగింది అనమాట అండి. వీరి యొక్క మినిమం రిక్వైర్మెంట్ చూసుకున్నట్లయితే కనుక డిగ్రీ ఇన్ ఎలక్ట్రికల్ పవర్ ఇంజనీరింగ్ 5 years అనేటువంటిది ఎక్స్పీరియన్స్ వీళ్ళు కోరుకోవడం జరిగింది అనమాట అండి. అదే రకంగా డైరెక్ట్ ఆపరేషనల్ ఎక్స్పీరియన్స్ ఇన్ జనరేషన్, ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్, గుడ్ రిటర్న్ అండ్ వర్బల్ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేటువంటిది కోరుకోవడం జరిగింది. అడిషనల్ క్వాలిఫికేషన్స్లో చూసుకున్నట్లయితే కనుక ఎక్స్పీరియన్స్ ఇన్ కమర్షియల్ ఇష్యూస్, పవర్ పర్చేస్ అగ్రిమెంట్ అండ్ టారిఫ్స్ సంబంధించినటువంటిది, అదే రకంగా ఫెమిలియారిటీ విత్ ఎలక్ట్రిసిటీ టారిఫ్ ఇష్యూస్, నాలెడ్జ్ ఆఫ్ ఎకనామిక్స్ అనేటువంటిది కూడా ఇందులో మనకి ఇవ్వడం జరిగింది అనమాట. నెక్స్ట్ చూసుకున్నట్లయితే కనుక డిప్యూటీ డైరెక్టర్ లా, ఇందులో చూసుకున్నట్లయితే 1 పోస్ట్, అది కూడా ఓసీ. ఇప్పటివరకు మనం చూసుకున్నట్లయితే కనుక వచ్చినటువంటి 4 పోస్టులు కూడా ఓసీ కేటగిరీకి సంబంధించినటువంటిది అనమాట అండి. వీరి యొక్క పే స్కేల్ 37,400 నుంచి 67,000 వరకు ఉండడం జరిగింది. మినిమం రిక్వైర్మెంట్ చూసుకున్నట్లయితే కనుక డిగ్రీ ఇన్ లా ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆర్ స్కూల్, ఎలిజిబిలిటీ టు ప్రాక్టీస్ లా, 5 years ప్రొఫెషనల్ ఎక్స్పీరియన్స్ అనేటువంటిది వీళ్ళు కోరుకోవడం జరిగింది. ఎక్సలెంట్ కమ్యూనికేషన్ అండ్ వర్బల్ స్కిల్స్ అనేటువంటిది కూడా వీళ్ళు అడగడం జరిగింది. అదే రకంగా అడిషనల్ క్వాలిఫికేషన్ డిజైరబుల్ చూసుకున్నట్లయితే కనుక ఎక్స్పీరియన్స్ ఇన్ యూటిలిటీ ఆర్ రెగ్యులేటరీ లా, నాలెడ్జ్ అండ్ ఆర్ ఎక్స్పీరియన్స్ ఇన్ ద పవర్ సెక్టర్, ఎక్స్పీరియన్స్ ఇన్ రిలేటెడ్ లిటిగేషన్ ఇన్ కోర్ట్, ఎక్స్పీరియన్స్ ఇన్ కాంట్రాక్ట్ అండ్ అడ్మినిస్ట్రేషన్ లా అనేటువంటిది కూడా వీళ్ళు డిజైర్డ్ కోరుకోవడం జరిగింది అనమాట. నెక్స్ట్ డిప్యూటీ డైరెక్టర్ లీగల్ ప్రొసీజర్స్, ఇందులో చూసుకున్నట్లయితే ఇంకొక పోస్ట్, ఇది కూడా ఓసీకి వేయడం జరిగింది. పే స్కేల్ చూసుకున్నట్లయితే కనుక 37,400 నుంచి 67,000 వరకు ఉండడం జరిగింది. మినిమం రిక్వైర్డ్ క్వాలిఫికేషన్స్ చూసుకున్నట్లయితే కనుక డిగ్రీ ఇన్ లా ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆర్ లా స్కూల్, ఎలిజిబిలిటీ టు ప్రాక్టీస్ లా, 5 years ఎక్స్పీరియన్స్ అనేటువంటిది కోరుకోవడం జరిగింది. రిటర్న్ అండ్ వెర్బల్ కమ్యూనికేషన్ స్కిల్స్ కోరుకోవడం జరిగింది. ఈ రిటర్న్ అండ్
ఎక్సలెంట్ రిటర్న్ అండ్ వర్బల్ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేటువంటిది మ్యాక్సిమం అన్ని పోస్టులకు అడగడం జరిగింది అనమాట అండి. అడిషనల్ చూసుకున్నట్లయితే కనుక యూటిలిటీ రెగ్యులేటరీ లాకి సంబంధించినటువంటి ఎక్స్పీరియన్స్ అడిగారు. అదే రకంగా మనకి పవర్ సెక్టర్ ఎక్స్పీరియన్స్ సంబంధించిన నాలెడ్జ్ అడిగారు. ఎక్స్పీరియన్స్ చూసుకున్నట్లయితే కనుక రిలేటెడ్ లిటిగేషన్స్, కోర్టు లిటిగేషన్ సంబంధించినటువంటిది, అదే రకంగా కాంట్రాక్ట్, అదే రకంగా అడ్మినిస్ట్రేషన్ లాకి సంబంధించినటువంటి ఎక్స్పీరియన్స్ కూడా వీళ్ళు అడగడం జరిగింది అనమాట. నెక్స్ట్ చూసుకున్నట్లయితే డెప్యూటీ డైరెక్టర్ టారిఫ్ అకౌంట్స్ అండ్ ఫైనాన్షియల్ అనాలిసిస్ చూసుకున్నట్లయితే కనుక 1 పోస్ట్ ఇది కూడా ఓసీకి వేయడం జరిగింది. 37,400 నుంచి 67,000 అనేటువంటిది పే స్కేల్గా ఉండడం జరిగింది అనమాట అండి. మినిమం రిక్వైర్మెంట్ చూసుకున్నట్లయితే కనుక వీళ్ళు లా స్టూడెంట్స్, అదే రకంగా వీళ్ళు చూసుకున్నట్లయితే కనుక అకౌంట్స్ ఫైనాన్షియల్ సంబంధించినటువంటి వారు కాబట్టి వీరికి డిజైర్డ్ అనేటువంటిది డిగ్రీ ఇన్ అకౌంటింగ్, కామర్స్ అండ్ కాస్ట్ అకౌంటింగ్ అండ్ చార్టెడ్ అకౌంటెంట్ అనేటువంటిది డిజైర్డ్. 5 years ఎక్స్పీరియన్స్ అనేటువంటిది వీరు కోరుకోవడం జరిగింది. డెమాన్స్ట్రేటెడ్ క్యాపబిలిటీస్ ఇన్ అకౌంట్స్, ఫైనాన్షియల్ అనాలిసిస్, అదే రకంగా మోడలింగ్ ఇంక్లూడింగ్ స్కిల్స్ అనేటువంటిది కూడా వీళ్ళు అడగడం జరిగింది అనమాట అండి. నెక్స్ట్ అడిషనల్ చూసుకున్నట్లయితే కనుక గుడ్ రిటర్న్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అడగడం జరిగింది. నాలెడ్జ్ ఆఫ్ మైక్రో ఎకనామిక్స్, నాలెడ్జ్ అండ్ ఎక్స్పీరియన్స్ ఇన్ పవర్ సెక్టర్, మెంబర్షిప్ ఇన్ అకౌంటెన్సీ ఆర్గనైజేషన్ ఆఫ్ గుడ్ స్టాండింగ్ అనేటువంటిది కూడా అడగడం జరిగింది అనమాట. నెక్స్ట్ చూసుకున్నట్లయితే డెప్యూటీ డైరెక్టర్ 7th పోస్ట్ అనమాట అండి. టారిఫ్ ఎకనామిక్స్ సంబంధించినటువంటి 1 పోస్ట్ ఇది కూడా ఓసీకి వేయడం జరిగింది అనమాట అండి. ఇందులో పే స్కేల్ చూసుకున్నట్లయితే 37,400 నుంచి 67,000 వరకు ఉండడం జరిగింది. మినిమం రిక్వైర్డ్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే కనుక ఎకనామిక్స్ సంబంధించినటువంటి స్పెషలైజ్డ్ నుంచి డిగ్రీ అనేటువంటిది పొందుకోవాలి. అదే రకంగా 5 years అనేటువంటిది వీరు ఎక్స్పీరియన్స్ కోరుకోవడం జరిగింది. వీరు డెమాన్స్ట్రేటెడ్ క్యాపబిలిటీ ఇన్ ఎకనామిక్స్ అనాలైసిస్, మోడలింగ్ అండ్ స్ప్రెడ్షీట్ డేటాబేస్ స్కిల్స్ సంబంధించినటువంటిది కూడా వీళ్ళు మినిమం రిక్వైర్డ్ అడగడం జరిగింది. అదే రకంగా అడిషనల్ చూసుకున్నట్లయితే కనుక రిటర్న్, అదే రకంగా వర్బల్ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేటువంటిది బాగుండాలని చెప్పేసి, అకౌంటింగ్ అండ్ ప్రిన్సిపల్ ఫైనాన్స్ సంబంధించిన నాలెడ్జ్ ఉండాలని చెప్పేసి కూడా అడగడం జరిగింది. పవర్ సెక్టర్ సంబంధించినటువంటి ఆటోమేటిక్గా ఇది పవర్ సెక్టర్ సంబంధించింది కాబట్టి దీనికి సంబంధించినటువంటి నాలెడ్జ్, అదే రకంగా ఎక్స్పీరియన్స్ అనేటువంటిది అడగడం జరిగింది. డిప్యూటీ డైరెక్టర్ టారిఫ్ ఇంజనీరింగ్ చూసుకున్నట్లయితే 1 పోస్ట్ ఇది కూడా ఓసీకి వేయడం జరిగింది. 37,400 అనేటువంటిది పే స్కేల్గా ఉండడం జరిగింది అనమాట అండి. మినిమం రిక్వైర్డ్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే కనుక ఎలక్ట్రికల్ ఆర్ పవర్ ఇంజనీరింగ్లో డిగ్రీ ఉండాలి. అదే రకంగా 5 years ఎక్స్పీరియన్స్ అనేటువంటిది ఉండాలి. అది జనరేషన్ కానీ, ట్రాన్స్మిషన్ కానీ, డిస్ట్రిబ్యూషన్ కానీ, యూటిలిటీస్లో కానీ, దేంట్లోన్నా కానీ పవర్ సంబంధించినటువంటి దాంట్లో కంపల్సరీగా వీరికి ఎక్స్పీరియన్స్ ఉండాలని చెప్పి తెలపడం జరిగింది. రిటర్న్, అదే రకంగా వర్బల్ కమ్యూనికేషన్ స్కిల్స్ కావాలన్నారు. అకౌంటింగ్కి సంబంధించినటువంటి నాలెడ్జ్ ఉండాలి. అదే రకంగా డెవలప్మెంట్ ఆఫ్ టారిఫ్ ఇన్ పవర్ సెక్టర్ యూటిలిటీకి సంబంధించినటువంటి ఎక్స్పీరియన్స్ కూడా వీళ్ళు కోరుకోవడం జరిగింది అనమాట అండి. నెక్స్ట్ డిప్యూటీ డైరెక్టర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఐటీకి సంబంధించినటువంటిది ఓసీ 1 పోస్ట్ అనమాట అండి. 37,400 నుంచి 67,000 వరకు పే స్కేల్ అనేటువంటిది ఉండడం జరిగింది. వీరి యొక్క మినిమం రిక్వైర్డ్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే కనుక ఎలక్ట్రికల్ ఆర్ కంప్యూటర్ ఇంజనీరింగ్, పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ కంప్యూటర్ సైన్స్, 5 years ఎక్స్పీరియన్స్ అనేటువంటిది కోరుకోవడం జరిగింది. గుడ్ రిటర్న్ అండ్ వర్బల్ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేటువంటిది కోరుకోవడం జరిగింది అనమాట అండి. నెక్స్ట్ డిప్యూటీ డైరెక్టర్ పే అండ్ అకౌంట్ సంబంధించినటువంటి 1 పోస్ట్ ఇది కూడా ఓసీకి 37,400 అనేటువంటిది నుంచి 67,000 అనేటువంటిది పే స్కేల్గా ఉండడం జరిగింది. మినిమం రిక్వైర్డ్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే కనుక సిఏ 5 years ఎక్స్పీరియన్స్ చేసి ఉండాలని చెప్పేసి, అదే రకంగా సాస్ ఎగ్జామినేషన్ అనేటువంటిది కూడా చేసి ఉండాలి. విత్ మినిమం 5 years సర్వీస్ ఇన్ తెలంగాణ ఫైనాన్స్ సర్వీస్లో చేసి ఉండాలని చెప్పి తెలపడం జరిగింది. అదే రకంగా 5 years ఎక్స్పీరియన్స్ విత్ మేనేజింగ్ ఆఫ్ బడ్జెట్ అండ్ పేరోల్ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ జీఓఐలో ఉండాలని చెప్పి తెలపడం జరిగింది. అడిషనల్ చూసుకున్నట్లయితే కనుక డిగ్రీ అనేటువంటిది ఎనీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి ఉండాలని చెప్పి తెలపడం జరిగింది. డెమాన్స్ట్రేటెడ్ కంప్యూటర్ స్కిల్స్ ఎస్పెషల్లీ స్ప్రెడ్షీట్ అండ్ డేటాబేస్ సంబంధించినటువంటి కంప్యూటర్ స్కిల్స్ అనేటువంటిది వీళ్ళు కోరుకోవడం జరిగింది. రిటర్న్, అదే రకంగా వర్బల్ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేటువంటిది కూడా వీళ్ళు కోరుకోవడం జరిగింది అనమాట అండి. నెక్స్ట్ డిప్యూటీ డైరెక్టర్ కన్స్యూమర్ అసిస్టెన్స్ సంబంధించినటువంటి 1 పోస్ట్ ఇది కూడా ఓసీకి వేయడం జరిగింది అనమాట అండి. పే స్కేల్ చూసుకున్నట్లయితే 37,400 నుంచి 67,000 వరకు ఉండడం జరిగింది. మినిమం రిక్వైర్డ్ చూసుకున్నట్లయితే కనుక ఇంజనీరింగ్ ఆర్ లా ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ ఎనీ అదర్ డిసిప్లిన్ వీరు కోరుకోవడం జరిగింది అనమాట అండి. అంటే ఏ విధమైనటువంటి డిసిప్లిన్ ఉన్నా కానీ ఇంజనీరింగ్ లేకపోతే లా లేకపోతే పీజీకి సంబంధించినటువంటిది కావాలి. అదే రకంగా 5 years ఎక్స్పీరియన్స్ అనేటువంటిది పవర్ సెక్టర్లో డైరెక్ట్లీ కనెక్టెడ్ టు ఎండ్ టు ఎండ్ యూజర్ అనేటువంటిది వీళ్ళు అడగడం జరిగింది. డెమాన్స్ట్రేటెడ్ ఎబిలిటీ డీలింగ్ విత్ కన్స్యూమర్ ప్రాబ్లమ్స్, గుడ్ వర్బల్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేటువంటిది దీనికి కన్స్యూమర్ అసిస్టెన్స్కి కోరుకోవడం జరిగింది అనమాట అండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే కనుక అకౌంట్స్ ఆఫీసర్ సంబంధించినటువంటి 1 పోస్ట్ ఇది కూడా ఓసీకి వేయడం జరిగింది అనమాట అండి. వీరి యొక్క పే స్కేల్ అనేటువంటిది 15,600 నుంచి 39,100 వరకు ఉండడం జరుగుతుంది. డిగ్రీ వచ్చే కామర్స్ డిగ్రీ వీరు కోరుకోవడం జరిగింది.
5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనేటువంటిది వీరు కోరుకోవడం జరిగింది. గవర్నమెంట్ అదే రకంగా పబ్లిక్ సెక్టార్లో వీరు పనిచేసి ఉండాలని చెప్పి తెలపడం జరిగింది. కంప్యూటర్ ఆపరేషన్ అనేటువంటిది కూడా వీరికి రావాలని చెప్పేసి తెలపడం జరిగింది అనమాట అండి. క్వాలిఫికేషన్ అండ్ ఎక్స్పీరియన్స్ రిక్వైర్డ్ ఫర్ ద సపోర్టింగ్ స్టాఫ్ చూసుకున్నట్లయితే కనుక, ఇంకా ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే డిప్యూటీ సంబంధించినటువంటిది అనమాట అండి. దీంట్లో మనకు మ్యాక్సిమం చూసుకున్నట్లయితే అన్ని ఓసీ పోస్టులకే, ఓసీ కేటగిరీకే పోస్ట్ అనేటువంటిది వేయడం జరిగిందనమాట. నెక్స్ట్ చూసుకున్నట్లయితే కనుక సపోర్టింగ్ స్టాఫ్ డిప్యూటీ వాళ్ళు అయిపోయిన తర్వాత ఇప్పుడు వచ్చినటువంటి సపోర్టింగ్ స్టాఫ్ సంబంధించినటువంటి వివరాలు అనమాట అండి. ఫస్ట్ వచ్చేసి క్యాషియర్, ఇది కూడా ఓసీకి వేయడం జరిగిందనమాట అండి. వీరి యొక్క లెవెల్ ఆఫ్ పే వచ్చేసి 93,000 నుంచి 99,300 నుంచి 34,800 వరకు డిగ్రీ కామర్స్ వీరికి కావాలి. అదే రకంగా 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనేటువంటిది కోరుకోవడం జరిగింది. కంప్యూటర్ ఆపరేషన్ కావాలని చెప్పేసి తెలపడం జరిగింది అనమాట. నెక్స్ట్ లైబ్రేరియన్ 1 పోస్ట్ అండి, ఇది కూడా ఓసీకి వేయడం జరిగింది అనమాట అండి. పే స్కేల్ వచ్చేసి 9,300 నుంచి 800 వరకు ఉండడం జరిగింది. డిగ్రీ డిప్లొమా ఇన్ లైబ్రరీ సైన్స్, అదే రకంగా 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనేటువంటిది వీరు కోరుకోవడం జరిగింది. స్టెనో కమ్ కంప్యూటర్ ఆపరేటర్ 2 పోస్టులు వేయడం జరిగింది అనమాట అండి. ఒక పోస్ట్ వచ్చేసి ఓసీకి, ఒక పోస్ట్ వచ్చేసి ఎస్సీకి వేయడం జరిగింది అనమాట అండి. పే స్కేల్ వచ్చేసి 9,300 నుంచి 34,800గా వీరు కోరుకోవడం జరిగింది అనమాట అండి. వీరి యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మనం చూసుకున్నట్లయితే కనుక గ్రాడ్యుయేట్ ఇన్ ఎనీ డిసిప్లిన్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అనేటువంటిది వీరు కోరుకోవడం జరిగింది అనమాట అండి. అదే రకంగా వీరికి కంప్యూటర్ స్కిల్స్ అనేటువంటిది రావాలి. క్యాండిడేట్కి కంపల్సరీగా డిప్లొమా ఇన్ కంప్యూటర్ అప్లికేషన్ సర్టిఫికేట్ అనేటువంటిది ఉండాలి డిటిపి. అదే రకంగా వీరు చూసుకున్నట్లయితే కనుక డేటా ఎంట్రీ, స్ప్రెడ్షీట్ ఇటువంటి దీనికి సంబంధించినటువంటి మంచి నాలెడ్జ్ ఉండాలి. విండోస్ 95, 98 దాని అబోవ్ ఉన్నటువంటి ఎంఎస్ ఆఫీస్ దాని అబోవ్ ఉన్నటువంటి వాటికి సంబంధించినటువంటి నాలెడ్జ్ ఉండాలి. అదే రకంగా టైపింగ్ స్కిల్స్ చూసుకున్నట్లయితే కనుక 40 వర్డ్స్ పర్ మినిట్ అనేటువంటిది వీరికి కావాలి. అలాగే మనం చూసుకున్నట్లయితే కనుక డ్రాఫ్టింగ్ చేసేటువంటి వారుగా ఇన్వాల్వింగ్ లీగల్, అదే రకంగా కమర్షియల్ టెక్నికల్ మ్యాటర్స్లో కూడా వీళ్ళు ఉండాలి. షార్ట్ అండ్ టెస్ట్ అనేటువంటిది ఉండాలి. 80 వర్డ్స్ పర్ మినిట్. అదే రకంగా ఎక్స్పీరియన్స్ ఇన్ స్టెనోగ్రాఫర్ అండ్ కంప్యూటర్ ఆపరేషన్ ఫర్ 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ అనేటువంటిది వీళ్ళు కోరుకోవడం జరిగింది అనమాట అండి. కంపల్సరీగా ఈ పోస్టులకు అప్లై చేసుకున్నటువంటి వారికి డిగ్రీ అనేటువంటిది ఉండాలండి, ఇది కంపల్సరీ. దీంతో పాటుగా వీరికి షార్ట్ హ్యాండ్ అనేటువంటిది వచ్చి ఉండాలి. స్టెనోగ్రాఫర్గా 1 ఇయర్ అనేటువంటిది వీరు వర్క్ చేసి ఉండాలి. దాంతోపాటుగా డ్రాఫ్టింగ్, కమర్షియల్ టెక్నిక్స్, లీగల్ దానికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనేటువంటిది ఉండాలి. అదే రకంగా ఎంఎస్ విండోస్ సంబంధించినటువంటి 95, 98 దీనికి సంబంధించినటువంటి ఎబోకి సంబంధించినటువంటి నాలెడ్జ్ అనేటువంటిది కూడా వీరికి ఉండాలని చెప్పేసి కోరుకోవడం జరిగింది అనమాట. నెక్స్ట్ చూసుకున్నట్లయితే క్లర్క్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్ చూసుకున్నట్లయితే 4 పోస్ట్స్ అండి. ఒకటి ఓసీ, ఎస్సీ, ఓసీ, బీసీఏకి రావడం జరిగింది అనమాట అండి. వీరి యొక్క పే స్కేల్ చూసుకున్నట్లయితే కనుక 5,200 నుంచి 20,200 వరకు వీరికి పే స్కేల్ అనేటువంటిది ఉండడం జరిగింది అనమాట అండి. కంపల్సరీగా గ్రాడ్యుయేట్ అనేటువంటిది వీరు పొందుకొని ఉండాలి. వీరికి డ్రాఫ్టింగ్, అదే రకంగా నోటింగ్ సంబంధించినటువంటి ఎక్స్పోజర్ అనేటువంటిది కూడా ఉండాలి. కంప్యూటర్ స్కిల్స్ చూసుకున్నట్లయితే కనుక వీరికి డిప్లొమా ఇన్ అప్లికేషన్ డిటిపి అనేటువంటిది వీరికి వచ్చి ఉండాలి. అదే రకంగా విండోస్ సంబంధించినటువంటి 95, 98 అబోవ్ ఉన్నటువంటి వారికి రావాలి. అలాగనే మినిమం టైపింగ్ అబిలిటీ చూసుకున్నట్లయితే కనుక వర్డ్స్ పర్ మినిట్ వచ్చేసి 40 ఉండాలి. 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనేటువంటిది వీరు కోరుకోవడం జరిగింది అనమాట అండి. పర్సనల్ అసిస్టెన్స్ చూసుకున్నట్లయితే కనుక 2 పోస్టులు అనేటువంటిది వేయడం జరిగింది అనమాట అండి. ఒకటి ఎస్సీ, ఒకటి ఓసీకి వేయడం జరిగింది అనమాట. 5,200 నుంచి 20,200 అనేటువంటిది పే స్కేల్ కూడా ఉండడం జరిగింది. డిగ్రీ అనేటువంటిది కంపల్సరీగా ఉండాలి. దాంతోపాటుగా వీరికి డిటిపికి సంబంధించిన వర్క్ వచ్చి ఉండాలి. విండోస్కి 95, 98 కంటే అబోవ్ విండోస్ సంబంధించిన నాలెడ్జ్ అనేటువంటిది వీరికి ఉండాలి. 40 వర్డ్ పర్ మినిట్ అనేటువంటిది టైపింగ్ అనేటువంటిది ఉండాలి. 3 ఇయర్స్ అనేటువంటిది ఎక్స్పీరియన్స్ ఉండాలన్నమాట అండి. ఇది కామన్గా ఉండడం జరిగింది. నెక్స్ట్ రిసెప్షనిస్ట్ చూసుకున్నట్లయితే కనుక ఒక పోస్ట్ అనమాట అండి. ఓసీకి 5,200 నుంచి 20,200 వరకు వీరికి పోస్ట్ అనేటువంటిది వేయడం జరిగింది అనమాట అండి. అదే రకంగా వీరికి కంపల్సరీ డిగ్రీ అనేటువంటిది వీరికి ఉండాలి. దీంతో పాటుగా చూసుకున్నట్లయితే కనుక కంప్యూటర్ ఆపరేషన్లో వీరికి ఎక్స్పీరియన్స్ అనేటువంటిది ఉండాలి. గవర్నమెంట్ పబ్లిక్ సెక్టర్లో అండర్టేక్ రిప్యూటెడ్ ఫార్మ్స్లో వీరు పనిచేసి ఉండాలని చెప్పేసి కోరుకోవడం జరిగింది అనమాట. నెక్స్ట్ ఆఫీస్ సబార్డినేట్స్ చూసుకున్నట్లయితే కనుక 5 పోస్టులు అండి. ఓసీకి, ఎస్సీకి, ఓసీకి, బీసీఏకి, ఓసీకి వేయడం జరిగింది అనమాట అండి. 5,200 నుంచి 20,200 వరకు పోస్ట్ అనేటువంటిది వేయడం జరిగింది అనమాట. వీరికి 10th క్లాస్ అనేటువంటిది పాస్ అయితే ఉంటుంది. అదే రకంగా సైక్లింగ్ కూడా వచ్చి ఉండాలని చెప్పేసి తెలపడం జరిగింది. వెహికల్ లైసెన్స్ అనేటువంటిది కూడా వీరు కోరుకోవడం జరిగింది అనమాట అండి. ఇది పోస్టులకు సంబంధించినటువంటి వివరాలు అనమాట. ఇప్పుడు వీటికి అప్లై చేసుకోవాలంటే ఫీజ్ పేమెంట్ ఎట్లా, అప్లికేషన్ ఫామ్ ఎట్లా అనేటువంటిది మనం ఇప్పుడు చూద్దాం అనమాట అండి. ఆల్రెడీ మనం చూసుకున్నట్లయితే కనుక 95% లోకల్ క్యాండిడేట్కి ఇస్తారని చెప్పి తెలపడం జరిగింది. ఏజ్ క్రైటీరియా కూడా మనకు తెలపడం జరిగింది. ఇందులో మన అప్లికేషన్ ఫీజు చూసుకున్నట్లయితే కనుక 120 రూపాయలు అనేటువంటిది ఫీజుగా వీరు మెన్షన్ చేయడం జరిగింది అనమాట అండి. అయితే ఇది టీఎస్
ఈఆర్సీ ఫండ్ ద్వారా డిమాండ్ డ్రాఫ్ట్ డీడీ అనేటువంటిది చేయాలని చెప్పేసి తెలపడం జరిగింది. ఎనీ నేషనలైజ్డ్ బ్యాంక్ నుంచి చేయాలని చెప్పి తెలపడం జరిగింది. ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ పీడబ్ల్యూఎడ్ క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో వీరికి మాత్రం ఫీజు ఎక్సెంప్షన్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది అనమాట అండి. గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణకు సంబంధించినటువంటి రిజర్వేషన్ అనేటువంటిది రూల్ ఆఫ్ రిజర్వేషన్ దీంట్లో వర్క్ చేస్తుందని చెప్పేసి కూడా తెలపడం జరిగింది అనమాట అండి. అయితే ఎగ్జామ్ ప్రాసెస్ చూసుకున్నట్లయితే కనుక ఎగ్జామ్ అనేటువంటిది ఏ రకంగా ఉంటుందంటే ఒకవేళ ఉంటే ఇంటర్వ్యూ బేస్డ్ అని ఉంటుంది, లేకపోతే రిటర్న్ ఎగ్జామ్ అన్న ఉంటుందని చెప్పి తెలపడం జరిగింది అనమాట. అంటే వచ్చినటువంటి అప్లికేషన్స్ బేస్డ్గా ఎగ్జామ్స్ అనేటువంటిది కండక్ట్ చేస్తారన్నట్లు ఇందులో మనకి తెలపడం జరిగింది అనమాట అండి. అయితే దీనికి మనం ఫస్ట్ అప్లికేషన్ అనేటువంటిది ఫిల్ చేయాలన్నమాట అండి. ఇది ఆన్లైన్ అప్లికేషన్ కాదు, ఆఫ్లైన్ అప్లికేషన్ అనమాట. అప్లికేషన్ చూసుకున్నట్లయితే కనుక అప్లికేషన్ ప్రొఫార్మ్ ఈ రకంగా ఉంటుంది. అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అనేటువంటిది చూసుకుని ఇక్కడ మీరు ఏ పోస్టులకు అయితే ఏదైతే 24 పోస్టులు ఏవైతే ఉన్నాయో ఈ 28 పోస్టులకు సంబంధించినటువంటి మీరు ఏ పోస్టులకు అప్లై చేసుకుంటున్నారు అనేటువంటిది ఇక్కడ రాస్తూ దీంట్లో మీ పేరు మీ సర్నేమ్ అనేటువంటిది మీరు మెన్షన్ చేయాలన్నమాట అండి. మీ పూర్తి పేరు అనేటువంటిది ఇందులో మీరు మెన్షన్ చేయాలి. అదే రకంగా డేట్ ఆఫ్ బర్త్ అనేటువంటిది ఎస్ఎస్సి ప్రకారం మీరు మెన్షన్ చేయాలండి. ప్లేస్ ఆఫ్ బర్త్ అనేటువంటిది కూడా మెన్షన్ చేయాలి. మీ నేము మీ డేట్ ఆఫ్ బర్త్ అనేటువంటిది 10th క్లాస్ బట్టి ఉంటే మీకు ఎంతగానో యూస్ఫుల్ అవుతుంది. అదే రకంగా నేటివిటీ ప్లేస్ డిస్ట్రిక్ట్ అనేటువంటిది ఇక్కడ మీరు మెన్షన్ చేయాలి. ఇన్ కేస్ ఆఫ్ ఇన్ సర్వీస్ క్యాండిడేట్ నేమ్ ఎంప్లాయ్ అడ్రస్ ఆఫ్ యువర్ ఎంప్లాయర్ వేర్ యు ఆర్ వర్కింగ్. మీరు ఒకవేళ పనిచేస్తుంటే కనుక ఎక్కడ పనిచేస్తున్నారు అనేటువంటి దానికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్, డేట్ ఆఫ్ జాయినింగ్, ప్రజెంట్ డెసిగ్నేషన్, ప్రజెంట్ పే, లెవెల్ ఆఫ్ పే, గ్రాస్ ఎమోల్మెంట్, అదే రకంగా నెట్ ఎమోల్మెంట్స్ అనేటువంటిది పూర్తిగా మీరు ఇక్కడ ఫిల్ చేయాలన్నమాట అండి. ఒకవేళ మీరు వర్క్ చేస్తున్నట్లయితే ఎక్స్పీరియన్స్ గురించి అనమాట అండి. మీరు వర్క్ చేస్తున్నట్లయితే ఇది రాయాలి. మ్యాక్సిమం వాటికి ఎక్స్పీరియన్స్ అడిగారు కాబట్టి ఇది కంపల్సరీ ఫిల్ చేసినటువంటి ఫామ్. అకాడమిక్ చూసుకున్నట్లయితే కనుక 10th క్లాస్ స్టాండర్డ్స్ నుంచి తీసుకోవాలన్నమాట అండి. ప్రొఫెషనల్ అనేటువంటిది ఇందులో మనం చూసుకున్నట్లయితే కనుక మీరు ఇక్కడ రాస్తున్నటువంటి ప్రతి దానికి సంబంధించినటువంటి సేమ్ ఇక్కడ ఎస్ఎస్సి రాశారు, నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే కనుక ఇంటర్ రాశారు, తర్వాత మీరు డిగ్రీ రాస్తున్నారు, తర్వాత పీజీ అనేటువంటిది మీరు రాస్తారు. మీరు ఏదైతే రాస్తున్నారో దానికి సంబంధించినటువంటి స్టిపులేటెడ్ అనేటువంటిది కంపల్సరీగా మీరు ఫామ్ అనేటువంటిది మీరు ఇవ్వాలని చెప్పేసి ఇవ్వడం జరిగింది అనమాట అండి. కంపల్సరీగా మీరు ఏదైతే ఇక్కడ రాస్తున్నారో దానికి సంబంధించినటువంటి అటెస్టెడ్ కాపీస్ అనేటువంటిది మీరు ఫర్నిష్ చేయాలని చెప్పి తెలపడం జరిగింది అనమాట అండి. ప్రొఫెషనల్ ఎక్స్పీరియన్స్ అనేటువంటిది దానికి సంబంధించినటువంటి సపరేట్ బాక్స్ ఇవ్వడం జరిగింది. ఇందులో మీరు చూసుకున్నట్లయితే కనుక టు బి ఫర్నిష్డ్ ఇన్ రివర్స్ క్రోనాలజికల్ ఆర్డర్ స్టార్టింగ్ ఫ్రమ్ ద ప్రజెంట్ ఎంప్లాయ్మెంట్ టు అడిషనల్ షీట్స్ టు బి ఎన్క్లోజ్డ్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది అనమాట. అంటే ఇప్పుడు మీరు ప్రస్తుతం పనిచేస్తున్న దగ్గర నుంచి మీరు క్రితం పనిచేసే దగ్గర వరకు ఇట్లా మీరు రివర్స్ క్రోనాలజికల్ ఆర్డర్లో మీరు మీ ప్రొఫెషనల్ ఎక్స్పీరియన్స్ అనేటువంటిది రాయాలి. అదే రకంగా వాటికి సంబంధించిన డీటెయిల్స్ ఏమైనా ఉంటే కనుక మీరు వాటిని కాపీస్ అనేటువంటిది అటాచ్ చేయాలని చెప్పేసి తెలపడం జరిగింది అనమాట అండి. అదర్ ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే కనుక మీరు ఒకవేళ ఏ కమ్యూనిటీకి చెందినటువంటి వారైతే కనుక ఆ కమ్యూనిటీ ఇక్కడ మీరు రాసి దానికి సంబంధించినటువంటి కమ్యూనిటీ సర్టిఫికేట్ అనేటువంటిది మీరు ఇక్కడ ఎన్క్లోజ్ చేయాలి. అదే రకంగా ఎర్లియస్ట్ డేట్ బై విచ్ అప్లికెంట్ క్యాన్ రిపోర్ట్ ఫర్ డ్యూటీ ఇఫ్ సెలెక్టెడ్. ఒకవేళ ఈ పోస్ట్లో మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తున్నారో ఒకవేళ అప్లై చేసినటువంటి పోస్ట్కి మీరు ఏ ఎర్లీ డేట్లో మీరు రాగలుగుతారు అనేటువంటిది, ఎప్పటి నుంచి జాయినింగ్ అవుతారు అనేటువంటిది కూడా ఇక్కడ మీరు మెన్షన్ చేయాలన్నమాట అండి. మరి అడ్రస్ కమ్యూనికేషన్ గురించి మీ ప్రజెంట్ అడ్రస్ అదే రకంగా పర్మనెంట్ అడ్రస్ అనేటువంటిది మీరు ఇందులో మెన్షన్ చేయాలి. మీ మొబైల్ నెంబర్తో పాటుగా మీ ఈమెయిల్ ఐడి, డీటెయిల్స్ కన్వకేషన్ ఇఫ్ ఎనీ ఫర్నిష్డ్, అది క్రిమినల్ కేసెస్ ఏముంటే దానికి సంబంధించినటువంటిది. హ్యావ్ యూ బీన్ ఫౌండ్ అన్ఫిట్ ఫర్ గవర్నమెంట్ జాబ్స్ పోస్ట్ స్టేట్ గవర్నమెంట్ ప్లీజ్ గివ్ డీటెయిల్స్ అనేటువంటిది కూడా ఇవ్వడం జరిగింది. ఎనీ అదర్ ఇన్ఫర్మేషన్ విష్ టు బి ఫర్నిష్డ్ అనేటువంటిది కూడా మీరు ఇవ్వచ్చు అని చెప్పి తెలపడం జరిగింది అనమాట. డీటెయిల్స్ ఆఫ్ ఫీ పేమెంట్, మీరు ఫీ పేమెంట్ డీడీ ఏదైతే చేస్తున్నారో ఆ డీడీకి సంబంధించినటువంటి ఎంత అమౌంట్ కట్టారు, డిమాండ్ డ్రాఫ్ట్ నెంబరు, ఏ బ్యాంక్ నుంచి ఇచ్చారు, డేట్, బ్రాంచ్ అనేటువంటిది కూడా మీరు ఇందులో ఎంక్లోజ్ రాసి వాటిని మీరు ఎంక్లోజ్ చేయాలి. తర్వాత ఇక్కడ మీరు డిక్లరేషన్ అనేటువంటిది కూడా మీరు ఫామ్ ఫిల్అప్ చేసిన తర్వాత ఇక్కడ మీ ప్లేసు అదే రకంగా డేటు అనేటువంటిది మీరు మెన్షన్ చేసుకుని ఇక్కడ మీ సిగ్నేచర్ అనేటువంటిది కూడా మీరు పెట్టేసుకున్నట్లయితే కనుక అదే రకంగా పేస్ట్ యువర్ లేటెస్ట్ పాస్పోర్ట్ ఫోటోగ్రాఫ్ అనేటువంటిది కూడా ఆడడం జరిగింది అనమాట అండి. ఈ ప్లేస్లో మీ లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అనేటువంటిది కూడా మీరు చేసినట్లయితే కనుక ఇక్కడతోటి మీ అప్లికేషన్ అనేటువంటిది ఫిల్ అయిపోతుంది. మీరు ఫీ పేమెంట్ చేశారు, మీ అప్లికేషన్ ఫిల్అప్ చేశారు. ఇప్పుడు దీన్ని ఎక్కడికి పంపించాలి అనేటువంటిది మనం చూసుకున్నట్లయితే కనుక త్రూ పోస్ట్గా మనం వీటిని పంపించాలన్నమాట అండి. ఎక్కడని మనం చూసుకున్నట్లయితే కనుక ఇది కమిషనర్ టు ద కమిషన్ సెక్రటరీ, డోర్ నెంబర్ 11-4-660, 5th floor, సింగరేణి భవన్, రెడ్ హిల్స్, హైదరాబాద్ 500004. డ్యూలీ సబ్స్క్రైబర్ ఫర్ ద పోస్ట్ ఫర్ సపరేట్ అప్లికేషన్ షుడ్ బి సెంట్, డిఫరెంట్ పోస్ట్ బీయింగ్. ఒక పోస్ట్కి
ఒక లెటరే పంపించాలన్నమాట అండి. అలా మీరు ఎన్ని పోస్టులకు అప్లై చేసుకుంటే అన్ని ఫామ్స్ అనేటువంటిది లేకపోతే అన్ని పోస్ట్స్ అనేటువంటిది పంపించాలని చెప్పి తెలపడం జరిగింది. అది కూడా April 1 తోటే లాస్ట్ డేట్ అనమాట అండి. ఈ లోపే మీరు పంపించాలి అని చెప్పేసి కూడా తెలపడం జరిగింది అనమాట అండి. సో ఫ్రెండ్స్, ఇదండి మనకు తెలంగాణ నుంచి వచ్చినటువంటి మరొక నోటిఫికేషన్. తెలంగాణ స్టేట్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ నుంచి వచ్చినటువంటి 28 పోస్టులకు సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్తో కూడినటువంటి వీడియో. హోప్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ ట్యాప్ చేసినట్లయితే కనుక ఎప్పటికప్పుడు ఇట్లాంటి లేటెస్ట్ అప్డేట్స్ అనేటువంటిది మీరు మీ డివైస్లో పొందుకోవడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.